తెలంగాణ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి వికేంద్రీకృత మరియు ప్రాతినిధ్య పరిపాలనను అందించాలనే ఉద్దేశంతో డీసెంట్రలైజ్ చేయాలి. ఇక్కడ వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజ్. సో ఈ యొక్క డీసెంట్రలైజ్ చేయాలి, అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో, క్షేత్రస్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో వివిధ రకాల సంస్కరణలను తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఇక్కడ వికేంద్రీకృత మరియు ప్రాతినిధ్య పాలన కింద మనం ఇక్కడ చూడవచ్చును. అదేవిధంగా జాతీయ గుర్తింపు మరియు పురస్కారాలు, నేషనల్ వైడ్గా మనకున్నటువంటి రికగ్నేషన్ ఏంటి, మనకు వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటంటే మనం ఇక్కడ జల సంచయ్ జన భాగీదారీ ఏదైతే మనకు JSJB అనేటువంటి స్కీమ్ ఉందో దీని కింద తెలంగాణ రాష్ట్రం అనేది ఉత్తమమైనటువంటి రాష్ట్రంగా మనకు ఒక ప్లస్ అంటే దట్ మీన్ ఇక్కడ ప్లస్ అండ్ ప్లస్ అనేటువంటి ఈ యొక్క అవార్డు ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉత్తమమైనటువంటి రాష్ట్రంగా మనం ఇక్కడ అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా పలు జిల్లాలు కూడా ఈ యొక్క జల్ సంచయ్ జన భాగీదారీ ఈ యొక్క స్కీమ్ కింద పలు జిల్లాలు కూడా భారీ ఆర్థిక ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ మాల్ గ్రామ పంచాయతీ, ఏదైతే యాచారం మండలంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మాల్ గ్రామ పంచాయతీ ఉందో ఆత్మ నిర్భర పంచాయత్ కింద స్పెషల్ అవార్డును 2025 సంవత్సరానికి పొందడం జరిగింది. దీని కింద కేంద్ర ప్రభుత్వం 1 కోటి నగదు బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫర్ యూ. ఇక్కడ మాల్ గ్రామ పంచాయతీ యాచారం మండలంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మాల్ అనే గ్రామ పంచాయతీ ఆత్మ నిర్భర భారత్ కింద మనం ఆత్మ నిర్భర పంచాయతీ కింద స్పెషల్ అవార్డు కింద 1 కోటి రూపాయలను పొందడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ సప్లై యాజ్ వెల్ యాజ్ ఎలా ఉంది అనే విషయాన్ని మనం గమనించుద్దాం. ఇక్కడ 24,000 గ్రామీణ ఆవాసాలకు తాగునీరు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేది 24,000 గ్రామ ఆవాసాలకు విలేజెస్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 23,453 ఆవాసాలకు ఈ యొక్క వాటర్కి సంబంధించినటువంటి వివిధ రకాల సౌకర్యాలు, నీటి కుళాయి సౌకర్యాలను కల్పించడం జరిగింది. సో ఇక్కడ 2025-26 సంవత్సరంలో తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించిన వ్యయం ఎంత అయిందంటే 646.05 కోట్లు ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి ఖర్చును తెలంగాణ ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనకు మాల్ గ్రామ పంచాయతీ ఉందో ఈ యొక్క అక్కడ గ్రామ పంచాయతీని బలోపేతం చేయడం కోసం అధికారుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం ఇక్కడ 859 వివిధ రకాల శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 75,663 మందికి వివిధ రకాల శిక్షణ తరగతులను నిర్వహించడంతో పాటు వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అలా ఇవ్వడం వల్లనే మాల్ అనేటువంటి గ్రామ పంచాయతీ భారతదేశంలోనే ఉత్తమమైనటువంటి మనకు ఇక్కడ ఆత్మ నిర్భర భారత్ పంచాయతీలో స్పెషల్ అవార్డును పొందడం జరిగింది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఉపాధి అవకాశాలు ఏదైతే మనకు ఉపాధి హామీ పథకం ఉందో ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పేరు మారిపోయింది. ఇది విద్యార్థులు గమనించాలి. VBG రామ్జీ అనేటువంటి ఈ యొక్క పేరు మార్చడం జరిగింది. ఈ ఉపాధి హామీలో భాగంగా 32.64 లక్షల మందికి ఉపాధి లభించడం జరిగింది. అంటే MG నరేగా అయితే ఉందో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అయితే ఉందో ఈ స్కీమ్ని మన VBG రామ్జీగా వెరీ రీసెంట్గా మన భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. కాబట్టి 32.64 లక్షల మందికి ఉపాధి లభించడం జరిగింది. అదేవిధంగా 6.53 కోట్ల పని దినాలను ఈ యొక్క MG నరేగా ద్వారా మనం ఉపాధి అవకాశాలను గ్రామాలలో సృష్టించడం జరిగింది. లక్ష్యం ఏంటంటే ఈ లక్ష్యం ఎలా ఉందంటే 87.1% అయితే మనం టార్గెట్ 100% అనుకున్నాము. ఈ 100% MG నరేగా ద్వారా ఉపాధి అందించాలన్న టార్గెట్లో మనం ఎంత రీచ్ అయ్యామంటే 87.1% అనేది మనం టార్గెట్ రీచ్ అవ్వడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అయితే ఉందో ఈ పథకం కింద భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం అయితే ఉందో ఆ ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి ఈ యొక్క పథకాన్ని కూడా
2025-26 ఈ యొక్క సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మహిళా సాధికారత మరియు స్వయం సహాయక సంఘాలు, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి విషయం ఏముందంటే ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయంటే 4.62 లక్షల కుటుంబాలు, దట్ మీన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. అదేవిధంగా 47,004 లక్షల మంది మహిళలు ఇందులో సభ్యురాలుగా ఉన్నారు. వీళ్ళే కాకుండా ఇక్కడ దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, కిషోర బాలికలకు సంబంధించి కూడా కొత్త సంఘాలను ఏర్పాటు చేయబోతున్నారనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఏదైతే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా వరి కొనుగోలు సంబంధించి, క్యాంటీన్లకు సంబంధించి, వివిధ రకాల బజార్లకు సంబంధించి సౌర విద్యుత్తుని ఏర్పాటు చేయాలి. అలాగే పెట్రోల్ పంపుల యొక్క ఏర్పాటు, తర్వాత వివిధ రకాల బజార్లు ఏర్పాటు, యూనిఫామ్ల తయారీ, వరి కొనుగోలు, ఈ అంశాలను స్వయం సహాయక బృందాలకు అటాచ్ చేయబోతున్నాము. అంటే ఏదైతే మన వరి కొనుగోలు, క్యాంటీను, బజారు, సౌర విద్యుత్, అంటే ఇక్కడ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో అది, పెట్రోల్ పంపులు, బజార్లు, ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేయబోతున్నామంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పించడంతో పాటుగా గ్రామాలను ఆర్థిక స్వయం సమృద్ధి కలిగినటువంటి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతాలుగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మహిళలకు మరియు స్వయం సహాయక సంఘాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ప్రతి పాయింట్ కూడా మీకు ఈ యొక్క పిక్టోగ్రఫీలో తీసుకొచ్చాం కాబట్టి ప్రతి అంశాన్ని కూడా విద్యార్థులు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ పట్టణాభివృద్ధి ఒక చారిత్రక పరివర్తనం, అంటే తెలంగాణలో అర్బనైజ్ ఎలా అయింది, ఎలా డెవలప్మెంట్ అయింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఇక్కడ ఏదైతే మనకు తెలంగాణ కోర్ రీజియన్ ఉందో, తెలంగాణ కోర్ రీజన్ TCUR ఏదైతే ఉందో ఇది 2053 చదరపు కిలోమీటర్ అనేది మనం ఒక తెలంగాణ కోర్ అర్బన్ జోన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకు ఈ యొక్క 3 జోన్ల యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ వ్యూహాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ యొక్క లక్ష్యాన్ని 2047 నాటికి చేరాలంటే ఈ 3 జోన్ ఎకానమీని మరియు ఇక స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే నెట్ జీరో అనేది సేవా రంగం, అంటే ఈ యొక్క కోర్ అర్బన్ జోన్ ఏదైతే ఉందో ఈ కోర్ అర్బన్ జోన్లో ఓన్లీ సేవా రంగానికి సంబంధించినటువంటి యాక్టివిటీసే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, అలాంటి అంశాలు మనం ఇక్కడ చూడవచ్చును. అదేవిధంగా ఇక్కడ పాలీసెంట్రిక్ ప్రాంతీయ క్లస్టర్లు, సో ఆర్థిక అవకాశాలను విస్తరించాలనే ఉద్దేశంతో ఏదైతే మనకు ఈ పాలీ క్లస్టర్ ఉందో ఈ పాలీ క్లస్టర్ని ఏర్పాటు చేసి దాని అనుసంధానంగా ఇతర చిన్న చిన్న క్లస్టర్లను ఏర్పాటు చేసి అనుసంధానం చేసి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఇక ట్రేడ్ మంచిగా జరగాలి, ఆర్థికమైనటువంటి అవకాశాలు సృష్టించాలి, ఆర్థిక అవకాశాలను విస్తరించాలనే ఉద్దేశంతో పాలీసెంట్రిక్ ప్రాంతీయ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని ఈ యొక్క 2025-26 ఈ యొక్క సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా పట్టణ పాలన మరియు సంస్థలు, సో ఇక్కడ అర్బన్ బాడీస్ అండ్ అర్బన్ ఆర్గనైజేషన్ ఏదో ఉందో వాటికి సంబంధించి 132 పురపాలక సంఘాలు, అంటే మున్సిపాలిటీస్ ఎన్ని ఉన్నాయంటే 132 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 132 మున్సిపాలిటీస్లో 9 కార్పొరేషన్స్ ఉన్నాయి, 123 మున్సిపాలిటీస్ ఉన్నాయనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అదేవిధంగా హైదరాబాద్ విషయానికి వస్తే మనకు ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇక్కడ 12 జోన్లను, తర్వాత 60 సర్కిళ్లను, తర్వాత 300 వార్డులను కలిగి ఉందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. గతంలో మనకు ఎన్ని వార్డులు ఉన్నాయంటే 150 వార్డులే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి ఈ యొక్క సంస్కరణ వల్ల ఈ యొక్క వార్డుల సంఖ్య మరో 150 వార్డులను మనం పెంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క వార్డుల సంఖ్యను ముఖ్యంగా హైదరాబాద్ జోన్కి సంబంధించినటువంటి అంశంలో 300 వార్డులకు పెరగడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇందులో భాగంగా ఈ పట్టణ పరిపాలనా సంస్థల్లో భాగంగా HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, తర్వాత HMWSSB అంటే వాటర్కి సంబంధించి, మరియు ఈ హైడ్రా అనేటువంటి చాలా ఫేమస్ ఈ యొక్క చెరువులు వాటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, అంటే ఇక్కడ సిటీ అభివృద్ధి కోసం, నీటికి సంబంధించినటువంటి పారుదల కోసం, అదేవిధంగా కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఉన్నటువంటి సంస్థలను కాపాడనే ఉద్దేశంతో హైడ్రాలను, సో మొత్తానికి మౌలిక సదుపాయాల కోసం ఈ 3 రంగాలు అనేవి, ఈ 3 సంస్థలు అనేది పట్టణ పరిపాలన సంస్థల కింద పనిచేస్తున్నాయనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ వేగవంతమైనటువంటి పట్టణీకరణ ఎలా
ఫర్ ఎగ్జాంపుల్ 2026 నాటికి జాతీయ సగటు ఎంత ఉంటుంది? 2026 నాటికంటే ఇక్కడ మనకు 36% మాత్రమే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మనం ఎంత అనుకున్నామంటే 50% అనుకుంటున్నాము. అంటే ప్రజెంట్ మనకున్నటువంటి పట్టణీకరణ అనేది సుమారు 50% ఉంటే జాతీయ సగటు 36% అనేది ఉన్నది. సో ఇక్కడ ఏమంటుందంటే దశాబ్దం ముందే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని 10 సంవత్సరాల కంటే ముందే మనం రీచ్ అయ్యాము. 2036 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 57.60% మంది పట్టణీకరణలో భాగంగా పట్టణాల్లో నివసించబోతున్నారు. కాబట్టి ఏదైతే ఈ టార్గెట్ ఉందో ఈ టార్గెట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 సంవత్సరాల ముందే ఈ పట్టణీకరణను మనం 50% సాధించామని ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు మరియు రవాణా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయము మరియు ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ హై సిటీ అండ్ ఎస్ఆర్డిపి అంటే ఎక్కడెక్కడ హై సిటీస్ అండ్ ఎస్ఆర్డిపి అంటే ఈ హైదరాబాద్ జిల్లాలో లేదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ని నియంత్రించాలనే ఉద్దేశంతో అండర్ బ్రిడ్జిలు లేదా ఫ్లైఓవర్లను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ 2 స్కీమ్లను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా 45 నిర్మాణాలను మరియు 10 కొత్త రోడ్లను విస్తరించబోతున్నారనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అదేవిధంగా మిస్సింగ్ లింక్ రోడ్ అండ్ రేడియల్ రోడ్ అంటే ఓఆర్ఆర్కి కనెక్షన్ ఇస్తూ ఈ యొక్క ఏదైతే మనకు సిటీ లోపల ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఈ యొక్క మిస్సింగ్ రోడ్స్ అండ్ రేడియల్ రోడ్లను ఓఆర్ఆర్కి అనుసంధానం చేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేయబోతున్నారు. అదేవిధంగా ఉత్తర హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ మెట్రో ఎలివేటర్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి గాను 7,406 కోట్లు కేటాయించడం జరిగింది. మెట్రో రైలు 2వ దశలో భాగంగా 163 కిలోమీటర్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సుమారు 43,848 కోట్ల రూపాయలు ఈ యొక్క మెట్రో ఫేజ్ 2కు కేటాయించడం జరిగిందనే విషయాన్ని గమనించాలి. ఇదేమో ఉత్తర హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎలివేట్ కారిడార్కి ఏమో 7,000 కోట్లు అయితే ఈ యొక్క మెట్రో ఫేజ్ 2కు సంబంధించి 43,000 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారని ఇందులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సామాజిక అభివృద్ధి భవిష్యత్తు విజన్ ఏదైతే మనకు సోషల్ డెవలప్మెంట్ మరియు ఫ్యూచర్ విజన్ ఉందో దానిలో భాగంగా ఇక్కడ మెపా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దీనికి స్వయం సహాయక బృందాల ద్వారా బలోపేతం చేయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. కొత్త సంఘాలు మరియు బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈ సామాజిక అభివృద్ధిలో భాగంగా పొందుపరచడం జరిగింది. ఫ్యూచర్లో హైదరాబాద్ని భారత్ ఫ్యూచర్ సిటీగా అంటే భారత్ ఫ్యూచర్ సిటీని ఒక దాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 765 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కలిగినటువంటి భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. అదేవిధంగా నెట్ జీరో ఇన్నోవేషన్ హబ్ లాజిస్టిక్లను ఏర్పాటు చేయబోతున్నాము. నెక్స్ట్ యంగ్ ఇండియా యూనివర్సిటీస్ ఆల్రెడీ మనం గతం స్లైడ్లో చెప్పుకున్నాము. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లను మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థను ఒకే చోట కేంద్రీకరించబోతున్నాము. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాము. ఇదంతా ఆర్థిక అభివృద్ధిలో భాగంగా సామాజిక అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తు విజన్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పర్యావరణం మరియు సుస్థిరత పర్యావరణం మరియు ఇక్కడ స్థిరత్వం ఏ విధంగా ఉందనే విషయాన్ని గమనిద్దాము. 100% మురుగునీటికి సంబంధించినటువంటి శుద్ధి కార్యక్రమాన్ని STPsలో భాగంగా మనం చేపడుతున్నాము. మరియు అమృత్ 2.0 మరియు స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద ప్రతి ఇంటికి తాగునీరు మరియు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి పారిశుద్ధ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము. అదేవిధంగా వ్యర్థాల నుండి విద్యుత్ని ఏర్పాటు చేయడం అంటే ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాల నుంచి మనం ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయబోతున్నాము. తర్వాత మూసీ నది పునరింపజేయాలి. మూసీ నదిని ఇక్కడ పునరింపజేయాలనే ఉద్దేశంతో పునరుజ్జీవం కల్పించాలని 55 కిలోమీటర్లు ఈ యొక్క మూసీ నదిని సుందరీకరణ బ్యూటిఫుల్గా మనం డెవలప్ చేయబోతున్నాము. అదేవిధంగా చెరువుల యొక్క పునరుద్ధరణ హైడ్రా యొక్క ఆధ్వర్యంలో ఈ చెరువుల యొక్క పునరుద్ధరణ అనేది ఆల్రెడీ జరుగుతుంది. మనకు నల్ల చెరువు చాలా చెరువులు కూడా ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా వాటిని ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం రక్షణలో
భాగంగా 60,000 కోట్ల రూపాయలు వివిధ రకాల సెక్యూరిటీకి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, తర్వాత మాల్వేర్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీని కాపాడడం కోసం మనకు 60,000 కోట్లు రక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా విద్యార్థులు క్షుణ్ణంగా అర్థం చేసుకొని కాంపిటేటివ్ వరల్డ్లో మీరు ముందుండాలని మేము అప్టేక్ జాబ్స్ తరపున మీ అందరికీ కోరుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్యావరణం, సంస్కృతి మరియు క్రీడలు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రయాణం ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూద్దాము. సో పర్యాటక విధానం అయితే ఉందో, మన పర్యాటక విధానానికి సంబంధించిన ఒక పాలసీని ఏర్పాటు చేసాం. ఆ పాలసీ వచ్చేసి 2025 నుంచి 30 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క పాలసీని మనం డెవలప్ చేశాము. ఇక్కడ టూరిజం పాలసీ ఇయర్ ఎప్పుడంటే 2025-30 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకో. ఈ 5 సంవత్సరాల కాలానికి మనం టూరిజం పాలసీని ఏర్పాటు చేశాము. ఈ పర్యాటకుల సంఖ్య ఏ రకంగా పెంచాలి, ఏ రకంగా దీన్ని డెవలప్ చేయాలని అనుకున్నామంటే, దేశీయ పర్యాటకులు 8.49 కోట్ల మంది 2025 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని విజిట్ చేస్తే 2025 నాటికి విదేశీ టూరిస్టులు 1.71 lakhs పీపుల్ విజిటెడ్ టు ది తెలంగాణ స్టేట్. సో ఇది మనం ఈ యొక్క పర్యాటకుల సంఖ్యను మనం 2025 నాటికి ఇంత అని చూడవచ్చు. నెక్స్ట్ పెట్టుబడులు. సరే, ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు FDI ఉంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఇది ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక డెస్టినేట్ కావాలి, తెలంగాణ రాష్ట్రం అనేది ఒక కేంద్ర బిందువు కావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏం చేశారు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏదైతే ఉందో, ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో, ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఈ యొక్క ఒక సమ్మిట్ని, ఒక టేబుల్ని, ఒక స్టాల్ని క్రియేట్ చేసి సుమారు 5.75 లక్షల కోట్ల రూపాయలను మనం ఇక్కడ పొందడం జరిగింది. ఎస్పెషల్లీ ఇందులో టూరిజంకి సంబంధించి తెలంగాణ టూరిజం ద్వారా సుమారు ఎంత మనం రిసీవ్ చేసుకున్నామంటే 15,285 కోట్ల రూపాయలు మనం ఈ యొక్క సమ్మిట్లో భాగంగా టూరిజం డిపార్ట్మెంట్కి రావడం జరిగిందనే విషయాన్ని, అంటే టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 15,000 కోట్ల రూపాయలు మనం రిసీవ్ చేసుకున్నాము. అదేవిధంగా సాంస్కృతిక మరియు అంతర్జాతీయ గుర్తింపుకు సంబంధించి 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ యొక్క ఏరియాలో, హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ 72వ మిస్ వరల్డ్ ఒక పోటీలను మనం నిర్వహించడం జరిగింది. ఇక్కడ స్థానికులకు ఉపాధి అవకాశాలతో పాటు ఆదాయం కూడా పెరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్ మోర్, బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 25వ తారీఖు మనకు 2 గిన్నిస్ బుక్ రికార్డులను సాధించడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే 19.44 మీటర్ ఎత్తైనటువంటి అతిపెద్ద బతుకమ్మను మనం ఇక్కడ ఈ యొక్క ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో సరూర్ నగర్ స్టేడియంలో దీన్ని పొందడం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇంత ఎత్తైనటువంటి అతిపెద్ద బతుకమ్మ అనేది ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి ఇదొక గిన్నిస్ రికార్డు. అదేవిధంగా 1,354 మంది మహిళలు ఇక్కడ ఈ యొక్క డ్యాన్స్ని పర్ఫార్మెన్స్ ఒకటేసారి చేయడం వల్ల ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి మరియు ఈ యొక్క అతిపెద్ద బతుకమ్మ ఏదైతే ఉందో ఈ రెండింటినీ కలిపి 2 గిన్నిస్ బుక్ రికార్డులు మనకు 2025 సెప్టెంబర్ మంత్లో మనకు రావడం జరిగింది. క్రొనాలజికల్ ఆర్డర్లో ఇదేమో మేలో ఉంది, ఇదేమో సెప్టెంబర్లో ఉందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతర ఒక గిరిజన కుటుంబానికి చెందినటువంటి సమ్మక్క సారక్క యొక్క ఈ యొక్క జాతర అనేది మనకు ములుగు పరిసర ప్రాంతాల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాజాతరలో భాగంగా ఈ దక్షిణ కుంభమేళా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ట్రైబల్ కుంభమేళాగా మనం పిలుస్తాం. కాబట్టి ఈ యొక్క కుంభమేళా అనేది 2026 జనవరిన మనం నిర్వహించాము. సో ఈ యొక్క నిర్వహణలో భాగంగా ఈ యొక్క సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి గద్దెలను ఆధునీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశం కూడా ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో పెంపొందించడం జరిగింది. అదేవిధంగా క్రీడా అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా విధానాన్ని 2025లో ప్రకటించడం జరిగింది. ఈ 2025లో ప్రకటించినటువంటి క్రీడా అంశాల్లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ 2025ని ఏర్పాటు చేసి చీఫ్ మినిస్టర్ కప్ అనేటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గ్రామీణ స్థాయి నుంచి ఇక్కడ రాష్ట్ర స్థాయి వరకు చీఫ్ మినిస్టర్ కప్ని ఏర్పాటు చేసి విశేషమైనటువంటి ఈ యొక్క స్పందనను ఈ యొక్క క్రీడా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ క్రీడా అభివృద్ధిలో కార్యక్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి మొత్తం అథ్లెటిక్స్ ఎంత అంటే 5,41,000
103 అథ్లెటిక్స్ పాల్గొన్నారు. అదేవిధంగా పారా అథ్లెటిక్స్ అంటే ఎవరైతే మనకు పిహెచ్ ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారో, వాళ్ళు సుమారుగా ఇక్కడ 1729 మంది ఈ పారా అథ్లెటిక్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో ఇదంతా ఏదైతే మనకు ఇక్కడ చెప్పినటువంటి అన్ని అంశాలు ఉన్నాయో, తెలంగాణ టూరిజం కావచ్చు, సాంస్కృతికమైనటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా క్రీడా అంశాలు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి పాయింట్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్గా విద్యార్థులు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ తెలంగాణ పాలన పారదర్శకత మరియు ప్రజా భాగస్వామ్యం. సో ఇక్కడ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత మరియు వాట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ అంటే తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం ఏ రకంగా ఉంది. ఇక్కడ పారదర్శకత మరియు ప్రజా భాగస్వామ్యంలో భాగంగా ఇక్కడ మనకు ప్రజావాణి అనేటువంటి ఒక అంశం కలిగి ఉన్నది. అదేవిధంగా భూభారతి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ రెండు ఏంటంటే ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం, అదేవిధంగా మనం చేస్తున్నటువంటి పరిపాలన అయితే ఉందో ఆ పరిపాలనలో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ చూపించాలనే ఉద్దేశంతో ఈ రెండు అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిగా చేయడం జరుగుతుంది. ప్రజావాణి అనేది మనకు మంత్రులతో కావచ్చు, తర్వాత కన్సల్ట్ ఈ యొక్క మినిస్టర్తో మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి మన యొక్క బాధలు చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజావాణి అనే కార్యక్రమంతో పాటు ఈ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, వాటికి సంబంధించిన అంశాలను జోడించడం కోసం భూభారతి అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రగతి భవన్ అయితే ఉందో ఈ ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి పేరును ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ప్రజావాణిల కార్యక్రమంలో భాగంగా పారదర్శకమైనటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి ప్రజల యొక్క సమస్యలు అయితే ఉందో ఆ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను ఒక ప్రత్యేకమైనటువంటి ఐడి ఇచ్చి దాని ఒక ట్రాకింగ్ పద్ధతిలో ఆ సమస్య పురోగతి సాధించిందా, ఆ సమస్యను మనం రిజాల్వ్ చేసామా లేదా అని ఒక ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ పోర్టల్ ద్వారా ఏదైతే వాళ్ళ సమస్య ఉందో ఆ సమస్యలకు సంబంధించినటువంటి యొక్క సమస్యలకు మనం పరిష్కార మార్గాల్ని చూపించబోతున్నాం. కాబట్టి పారదర్శకత మరియు ప్రజా భాగస్వామ్యంలో భాగంగా ఈ అంశాలను మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ భూభారతి చట్టం ఎప్పుడంటే 2025 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భూములకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో జోడించబడ్డాయి. నెక్స్ట్ భూదార్ ఏదైతే ఉందో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో భూములకు సంబంధించినటువంటి భూదార్, మనకు ఆధార్ ఎట్లా ఉందో భూదార్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంఖ్యను ఇక్కడ భూములకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్లు, తర్వాత భూ వివాదాలకు సంబంధించినటువంటి శాశ్వత పరిష్కార మార్గాలను సూచించడం కోసం ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ట్రిబ్యునల్స్ కూడా ఏదైతే మనకు న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలు ఉంటాయో అవే న్యాయపరమైనటువంటి అధికారాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ట్రిబ్యునల్ ద్వారా సాధ్యమైనంత వరకు భూమి తగాదాలను, భూమి సమస్యలను శాశ్వత పరిష్కారం చూపించాలనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ డిజిటల్ గవర్నెన్స్ మరియు ఉద్యోగాల భర్తీ. ఇక్కడ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏదైతే మనకు ఈగల్ ఉందో సో ఈ తెలంగాణ యాంటీ నార్కోటిక్ ఏం చేస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి, యాంటీ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి పూర్తిగా ఒక కన్నేసి ఉంచుతుంది. కాబట్టి ఈ ఈగల్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ షీ టీమ్స్ అనేది మహిళలకు సంబంధించి, తర్వాత విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక రకాల సౌకర్యాలతో పాటు వాళ్ళకు సేఫ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో టీ సేఫ్ అనేటువంటి ఒక దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీ సేఫ్ అనేటువంటి యాప్ అయితే ఉందో సుమారుగా ఇప్పటికీ 4.8 మిలియన్ల మంది ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈ షీ టీమ్ అండ్ టీ సేఫ్ అయితే ఉందో ఇది తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు పూర్తి రక్షణ కవచం లెక్క ఉంటుందని ఈ యొక్క అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఇక్కడైతే డిజిటల్ గవర్నెన్స్ మరియు ఉద్యోగాల భర్తీ ఉందో ఈ డిజిటల్ గవర్నెన్స్ ఉద్యోగాల కల్పనలో భాగంగా టీ వ్యాలెట్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీ వ్యాలెట్ నుంచి మనం కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ఏదంటే అది మన ఇంటికి సంబంధించిన ట్యాక్సెస్ అన్నీ కట్టుకోవచ్చు టీ వ్యాలెట్లో భాగంగా. అదేవిధంగా మీ టికెట్లో భాగంగా, మీ టికెట్ ఏదైతే ఉందో ఈ మీ టికెట్లో భాగంగా మనం అన్ని రకాల పేమెంట్స్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. కాబట్టి మీ టికెట్ అనేది, ఈ వ్యాలెట్ అనేది ముఖ్యమైనటువంటి ఒక డిజిటల్ యాప్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఉద్యోగాల భర్తీ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2023 డిసెంబర్ నుండి 2025-26 నాటికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 67,763 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. సో ఈ భర్తీ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, కొన్ని నోటిఫికేషన్లు. తర్వాత
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నోటిఫికేషన్లను దీన్ని జోడించి మొత్తానికి పాత నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ అన్నీ కలిపి 67,763 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది అని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025-26లో చెప్పడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్కి సంబంధించి ఇక్కడ తగ్గుదలను నమోదు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ సేఫ్ మరియు టీ స్ట్రీమ్స్ అనేటువంటి షీ అనేటువంటి టీమ్ అయితే ఉందో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఇతర ఈగల్ టీమ్ని ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ అయితే ఉందో అది మొత్తం తగ్గిందనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎంత తగ్గిందంటే 2% తగ్గింది. అదేవిధంగా 23% ఆర్థిక నష్టాల నుంచి జనాలు బయటపడ్డారనే విషయాన్ని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ శాంతి భద్రతలు మరియు మహిళా భద్రత. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏదైతే మనకి ఈగల్ టీం అనుకున్నామో ఇక్కడ 59,000 మనకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ను ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఈ మహిళల భద్రతకు సంబంధించి టీ స్ట్రీమ్స్ టీ సేఫ్ అయితే ఉందో ఇందులో భాగంగా మనం వాళ్ళకు కావాల్సినటువంటి భద్రత మహిళలకు కావాల్సినటువంటి భద్రతను మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. పిల్లల విషయానికి వస్తే దర్పణ్ అనేటువంటి ఫేషియల్ రికగ్నిషన్ సాధనాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దర్పణ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లల భద్రతకు సంబంధించి దర్పణ అనేటువంటి ఒక దాన్ని మనం ఫేషియల్ రికగ్నిషన్ సాధనాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ అనేటువంటి ఏదైతే మనకు చిన్నపిల్లల యొక్క తప్పిదాలు ఉంటాయో చిన్నపిల్లలు ఎక్కడైతే మనకు తప్పిపోతారో వాళ్ళను మనం గుర్తించడానికి దర్పణ అనేటువంటి ఇక్కడ ఫేషియల్ రికగ్నిషన్ సాధనాన్ని కూడా మనం ఈ యొక్క బడ్జెట్లో ఈ యొక్క సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025లో ఇక్కడ చెప్పడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దర్పణ అనగా దేనికి సంబంధించిన అంశం అని ఇవ్వచ్చు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రజాపాలన క్షేత్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంది అంటే క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం ఎలా ఉంది అంటే ప్రభుత్వం అనేది ఏర్పాటుకు కారణం ప్రజలు కాబట్టి ప్రజాపాలనను అందించాలనే ఉద్దేశంతో 846 ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ పథకాల ద్వారా పారదర్శకంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలు చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క మన యొక్క ప్రజాపాలన క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో ఇక్కడ 1,15,000 మంది ప్రజాప్రతినిధులు తమ యొక్క పార్టిసిపేషన్ని తమ యొక్క ఇన్వాల్వ్మెంట్ని చూపించడం జరిగిందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి విషయాన్ని 99 రోజులు కార్యాచరణ అయితే ఉందో అంటే దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినాం ప్రజాపాలన మరియు ప్రజా ప్రణాళిక అయితే ఉందో ప్రజాపాలన మరియు ప్రగతి ప్రణాళిక ఎన్ని రోజులు అంటే 99 రోజులకు సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చి 6, 2026 నుంచి జూన్ 12, 2026 వరకు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను 99 రోజుల కార్యాచరణ కోసం ఏర్పాటు చేసి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మార్చి 6, 2026 నుండి జూన్ 12, 2026కి ఎండ్ అయింది. ఈ యొక్క అంశం అనేది 99 రోజులకు సంబంధించి ఇందులో భాగంగా మనం గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 దశలుగా దీన్ని డివైడ్ చేసి ఇందులో ముఖ్యంగా పారిశుద్ధ్యం, ఆరోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమానికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఈ యొక్క తెలంగాణ పాలన మరియు పారదర్శకత మరియు ప్రజా భాగస్వామ్యంలో భాగంగా మనం ఇక్కడ ఈ అంశాలను గమనించాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అంశం కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025-26కు సంబంధించినటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినటువంటి మనకు అన్ని అంశాలు ఆటవికి సంబంధించిన అంశాలు, ప్రజాపాలనకు సంబంధించిన అంశాలు, 6 గ్యారంటీలకు సంబంధించి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలా అన్ని అంశాలను ఈ యొక్క 15-16 స్లైడ్లలో మనం ఒక పిక్టోగ్రాఫీగా మేము చాలా కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ప్రతి స్లైడ్ని కూడా చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఒక చిన్న షార్ట్ నోట్స్ రాసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యార్థులు ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలను మీరు కాంపిటేటివ్ వరల్డ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి అంశాన్ని మేము ఒకే చోట తీసుకురావడం జరిగింది. అంటే వ్యవసాయ రంగం అంటే వ్యవసాయ రంగ కాన్సెప్ట్ అంతా ఒకటే చోట,
ఆటవీకి సంబంధించిన అంశాలన్నీ ఒకటే చోట, అదేవిధంగా గవర్నెన్స్ అంతా ఒకటే చోట, అలా అన్ని అంశాలు 6 గ్యారెంటీలు అంతా ఒకటే చోట తీసుకొచ్చాం కాబట్టి విద్యార్థులు ప్రతి స్లైడ్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో మా యొక్క అప్టేక్ జాబ్స్కి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా. మీరు రోజు కరెంట్ అఫైర్స్, అదేవిధంగా రోజు ఈ ఎకానమీకి సంబంధించినటువంటి అదేవిధంగా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీకి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఇలా ఉచితంగా మేము అప్టేక్ జాబ్స్ ఆధ్వర్యంలో అందించబోతున్నాం. కాబట్టి విద్యార్థులందరూ ఈ అప్టేక్ జాబ్స్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఉచితంగా ఈ కంటెంట్ని పొందవచ్చు. థ్యాంక్ యూ.